రజాకర్ అన్న సినిమా అట్టర్ ఫ్లాప్ మూవీ, ఏం బాగాలేదు. ఫస్ట్ హాఫ్ వరకు బాగుంది, సెకండ్ హాఫ్ ఘోరంగా తీసిండు భయ్య. అసలు అనసూయ గారికి అటువంటి సినిమాలు ఏంటో. అత్తారింటి అన్నటి మొన్న రంగస్థలంలో అత్త క్యారెక్టర్ చేసింది, చూడాలనిపించింది. మొన్న మంగళం సిని వైఫ్ కింద చేసింది, చూడాలనిపించింది. అంతే తప్ప ఇటువంటి సినిమాలు తీసి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామండి? బ్లడీ ఫకింగ్ సొసైటీలో ఇటువంటి సినిమాలు తీయొద్దు. చెప్తాను, ఒక RRR సినిమా ఉంది థియేటర్లో చూడు, ఒక సలార్ సినిమా ఉంది థియేటర్లో చూడు. ఇటువంటి బ్లడీ బుల్షెట్ స్క్రాప్ మూవీ OTTలో మాత్రమే చూడు. అర్థమైంది కదా? ఇంకా అంత మించి ఇంకా ఏట్లేదు. నేను మళ్ళీ చెప్తాను, డోంట్ వేస్ట్ యువర్ మనీ విత్ దిస్ బుల్షెట్ మూవీస్ అండి. ఎగ్జాక్ట్లీ, ఒక మంచి పాయింట్ అడిగావు. నేను మళ్ళీ చెప్తున్నాను, సినిమాలోని ఫస్ట్ హాఫ్ వరకు నిజంగా చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో వచ్చేసరికి ల్యాగ్ అలా తీసుకెళ్ళిపోయింది. ఇకపోతే ఇంద్రజ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది, ప్రేమ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది. సినిమాలో ఏంటంటే ఫైట్లు, ఇప్పుడు ఒక రామ్ చరణ్ ఫైట్ చేసాడు, ప్రభాస్ ఫైట్ చేసాడంటే చూడాలని పెద్ద భయ్య. అనసూయ ఫైట్ చేసి అంటే ఇది కొంచెం ఎలా ఉందంటే సొసైటీకి ఇప్పుడు ఒకటే చెప్తాను, ఈ రోజుల్లోనే సినిమాలు ఎలా ఉన్నాయంటే ఒక పొలిటికల్ పార్టీని కూడా ఇన్వాల్వ్ చేసి పొలిటికల్ పార్టీసే డబ్బులు నొక్కే రకాలు ఈ రోజుల్లో. ఎగ్జాక్ట్లీ, బీజేపీ ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు, పొలిటికల్ ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. అసలు ప్రతిదానికి సంబంధం లేకుండా సినిమాలు తీస్తున్నారండి. ఒక ₹1 కోటి పెట్టి సినిమా తీస్తారంటే 4 కోట్లు సినిమా నుంచి సంపాదిస్తారు, ఇంకొక 4 కోట్లు పొలిటికల్ పార్టీస్ నుంచి సంపాదిస్తున్నారండి. అసలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే నెహ్రూ గారిని ఇర్రిపప్పని చేశారండి ఈ సినిమాలోని. నిజంగా చెప్పాలనుకుంటే ఏదండి, కథ లేని సినిమాకి ఏదో పెట్టి సినిమా పెట్టి స్టోరీ పెట్టి హైదరాబాద్లో ఎప్పుడో గత సంవత్సరాలని చెప్పి జనాలను ఇర్రిపప్పని చేస్తారండి సినిమాలు. మొత్తం అన్నీ అయ్యే కదండి బాబు. మొత్తం కులాలు ఈ సినిమాల వల్లే. కులం మతం తెలియనోడు కూడా కొన్ని సినిమాలు చూసి కులాలు మతాలను కొట్టుకుపోతున్నారు జనాలు. ఎక్కడ ఎవరికి మనశ్శాంతి లేదు. ఎప్పుడైతే కులం అనే ఒకది చచ్చిపోద్దో ఆ రోజే దేశం బాగుపడుతుంది భయ్య నన్ను అడిగితే. ఒకే ఒక ముక్కలో చెప్పాలంటే సినిమా ఏం చెప్తాను కదా, రజాకర్ అట్టర్ ఫ్లాప్ మూవీ. బెటర్ టు వాచ్ ఇన్ OTT మూవీస్, లేదంటే నైట్ డౌన్లోడ్ చేసుకొని మూవీస్లో చూడండి అంతే. కొన్ని సినిమాలు థియేటర్లో చూడాలి, కొన్ని సినిమాలు OTTలో చూడాలి, మరి కొన్ని సినిమాలు ఐబామ్లో లేదా మూవీ రూల్స్లో చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, మూవీ రూల్స్.